వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో వేసే పోస్టులకు ఎక్కువగా రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఆమె ఎక్కువగా కామెంట్ సెక్షన్ను క్లోజ్ చేసి పెడుతుంది. తనకు నచ్చిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేసేలా సెట్టింగ్స్ పెట్టుకుని ఉంది. అందుకే ఆకతాయిలు, వెరీ అభిమానులు ఎవరూ కూడా ఆమె పోస్టులకు కామెంట్ చేయలేరు. ఇక తాజాగా ఆమె సమ్మర్ వెకేషన్ గురించి పోస్ట్ వేసింది. స్టార్బక్స్ కాఫీ తనకు నచ్చదని, అది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ అప్పుడప్పుడు చేసే కామెంట్లు వైరల్గా అవుతూ ఉంటాయి. ఇక తాజాగా రేణు దేశాయ్ సమ్మర్ వెకేషన్స్ కోసం బయలుదేరినట్లుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆద్యతో పాటుగా రేణు దేశాయ్ కలిసి వెళ్తూ ఉన్నారు. ఆద్య ఇక స్టార్బక్స్ కాఫీని తాగుతున్నట్లుగా పోజులు పెట్టింది. స్టార్బక్స్ కాఫీ అంటే తనకు నచ్చదని, దానికి అసలు డబ్బులు ఎందుకు పెట్టాలి, అనవసరం, ఎక్కువ ఖర్చు అన్న టైప్లో రేణు దేశాయ్ మాట్లాడారు. రీసెంట్గా రేణు దేశాయ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా విషయాలను చెప్పుకొచ్చారు. ఇక తనకంటూ ఓ వ్యక్తి కావాలని ఉంటుందని రేణు దేశాయ్ తెలిపారు. కానీ తను ప్రస్తుతం తన పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని అన్నారు. ఆద్యకు 18 ఏళ్ళు వచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు ఇలానే ఉండిపోతానని, ఆ తర్వాత తన గురించి తాను ఆలోచించడం మొదలు పెడతానని అన్నారు. బద్రీ సినిమా షూటింగ్ విశేషాలను కూడా రేణు దేశాయ్ పంచుకున్నారు ఈ పోస్టులో. బంగాళాఖాతంలో అనే పాటను తాను చేయాల్సింది కాదని, అమిషా పటేల్ షూటింగ్ స్పాట్కి రాలేకపోవడంతో, అప్పటికే టీం అంతా ఫారెన్కి వెళ్ళిపోవడంతో, ఆమె రాకపోవడంతో సడన్గా రేణు దేశాయ్ నటించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ఆ క్షణమే షూటింగ్కి వెళ్ళిపోయామని నాటి రోజులను గుర్తు చేసుకుంది రేణు దేశాయ్. ఇక రేణు దేశాయ్ ప్రస్తుతం అఖీరా ఎంట్రీ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదనిపిస్తోంది. అఖీరా ఎంట్రీ గురించి వచ్చే వార్తలను రేణు దేశాయ్ ఖండించిన సంగతి తెలిసిందే. ఇంకా అఖీరా ఏమీ నిర్ణయించుకోలేదని, ఏదైనా ఫిక్స్ అయితే నేనే మొదటిగా ప్రకటిస్తానని, నా ఇన్స్టాగ్రామ్ నుంచే ఆ ప్రకటన చేస్తానని, అంతవరకు ఏ విషయాన్ని నమ్మకండి అంటూ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.